Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. ఒక భార్యాభర్తల జంట నవీన్ గారి మీద అభిమానంతో ఒక పాట రాసి ఆయనకైతే అంకితం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన మీద ఎంత అభిమానం, ఎందుకు ఇంత అభిమానం? ఒక పాట వ్యక్తి మీద పాట రాసి ఓన్ గా చేసేంత అభిమానం ఉందంటే ఆయన మీద ఎంతో కొంత ఇన్స్పైర్ గా తీసుకున్నట్లే కదా. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎందుకు అంత అభిమానం అని. నా హాయ్ అన్న. హాయ్. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. సో ఏం చేస్తుంటారు అన్న? నేను వెజిటేబుల్ మార్కెట్ కూరగాయలు అమ్ముతా ఉంటాము. కూరగాయలు అమ్ముతున్న సందర్భంలో ఓయూ క్యాంపస్ లో మైపాల్ యాదవ్ గారు అక్కడ మాకు పరిచయం అయ్యిండు. మా మేడం అంబేద్కర్ పాట, సావిత్రిబాయి పూలే పాట, గదరన్న పాట వాడుతున్న సందర్భంలో మరి మీరు ఇంత మంచిగా వాడుతున్న పాటలు నవీన్ యాదవ్ మీద ఒక పాట రాయండి అంటే నాకు ఇట్లా కనెక్ట్ అయినా నేను. అరే ఒక బీసీ బిడ్డ, మన బిడ్డ, బీసీ వాదం గెలవాలంటే మనం ఇట్లా మన కళాకారులుగా సరే కూరగాయలతో పాటుగా కళాకారుల మా కాంట్రిబ్యూషన్ సార్కి ఇవ్వాలని అయితే మేము ఇప్పటి వరకు నవీన్ యాదవ్ ఎట్లుంటే మనకు తెలియకుండానే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోనే పాట రాయడం జరిగింది. ఆయన చూడకుండా ప్రజలు చెప్పిన విషయాలను పట్టుకొని రాసినారు. ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కదా నవీన్ యాదవ్ గారు తెలుసు కానీ ఇంకా చూడలేదు ఆయన. మేము డైరెక్ట్ గా ఇప్పటి వరకు చూడలేదా? ఇప్పటి వరకు చూడలేదు మేము. సరే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. నవీన్ అన్నను చూడకుండా అందరు చెప్పిన మాటల్ని విని ఒక పాట రాయడం జరిగింది. సరే ఒకసారి పాడండి అన్న. అయితే ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఒక తెలంగాణ పాటకు చిన్న పాట వాడతా. వీరుల్లో వీరుల్లారా, అమరా వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా, ఏ తల్లి కన్నా బిడ్డల మా కంటి పాపై మా చీకటి పల్లెల మీద పడిచే పొద్దయినారా, ఓ వీరుల్లారా. ఈ విధంగా ఎన్నో పాటలు వాడుతూ ధూమ్ధాములు వేస్తూ కాళ్ళు గజ్జగట్టి నిధులనే రాత్రులు గడుపుతూ అమరుల సూపాలు కట్టి ఎంతో కష్టపడ్డా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఎంతో కొంత ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, ఊర్లో ఇల్లు వచ్చింది. హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ తో అభిమానం. ఎందుకంటే ఈ టిఆర్ఎస్ పాలన కంటే మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా ఊరి పక్కనే మాది ఎల్లికల్లు, నాది కల్వకుర్తి, మౌన నార్కల్ జిల్లా. అయితే ఇక్కడ నాకు ముఖ్యం ఏం నిరాచిన సార్ లోపాలంటే గంజాయిని మాట్లాడిన చట్టసభలో మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఇంత గడిసైన మనిషి నేను ఇప్పటివరకు చూడలేదు. అది చూస్తున్నట్టుంటారు ఏ విషయమైనా. కానీ ఈయన ఫటాఫట్గా ఆయన ఆ గంజాయిని నిర్మూలన చేయాలని ఆ విషయాన్ని నాకు బాగా నచ్చింది. దాంతోపాటుగా నవీన్ అన్న ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రజల్ని కూరగాయలు అమ్ముతూనే ప్రజల ఫీడ్బ్యాక్ తోనే పాట రాయడం జరిగింది. ఆ పాట ఇప్పుడు మా మేడం రేణుక గారు వాడతారు. రేణుక గారు పాడండి. నవీన్ గారి మీద అభిమానంతో పాడిన పాట ఒకసారి మాకు కూడా వినిపించండి. కలిగినోళ్ళ ఇంట్లో బుట్టి కడు పేదల చూసినావు, ఆకలి అయినోళ్ళకేమో అన్నదాతమైనావు, పేద ప్రజల ప్రాణమంటివో మనవీనన్న, పేద బతుకు మారాలన్నవు మనవీనన్న. జూబ్లీస్ గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు, పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి, జూబ్లీస్ పిల్లలకు అక్షరాభ్యాసం చేసి, మాకు తోబుట్టువైనావన్నో మనవీనన్న, మా పిల్లలకు మేనమామవైనావన్నో మనవీనన్న. బీఆర్ఎస్ నాయకులు నిన్ను చూసి ఓర్వలేక కేసీఆర్, హరీశ్రావు నీ పనులు చూసి కళ్ళు మండి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టెను మనవీనన్న, వాళ్ళ గుండెల్లో గుణపమైతివో మనవీనన్న. ఆయన చేసిన కార్యక్రమాలను చూసుకొని సో ఈ విధంగా ఒక 4 లైన్లు అయితే ఆయన మీద పాట రాయడం జరిగింది. సో ఓకే, మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నవీన్ అన్న అంటే ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన రౌడీ అని ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా, సో దానికి ఏం చెప్తారు? మరి రౌడీ అసలు ఆ రౌడీ అనే పదం వాడొద్దన్న. ఎవరు మనకు పనులు చేస్తున్నారు, జనాలకు మంచి పనులు చేస్తుంది కదా. ఎవరమైనా మనము అసలు ఎదిగే ముందు ఏమేం చేస్తామో తెలియదు కాబట్టి అసలు ఆ రౌడీ అనే పదం వాడొద్దు ఎక్కడ గానీ. మనము ఆయనను గెలిపించుకొని ఆయన ద్వారా మనం పనులు తీసుకోవాలి.
చాలా అసలు ఆయన పోటీలో లేకపోయినా సరికి అట్లా పనులు చేస్తున్నాడు, చాలా పనులు చేస్తున్నాడు. గెలవక ముందుగా పనులు చేస్తున్నాడు, గెలిచాక ఇంకా అంతకంటే రెట్టింపు తీసుకోవాలి మనం గెలిపించుకోవాలి. అదేళ్ళ పాలన బీఆర్ఎస్ వద్దని ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు కదా, 2 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు ఏమైనా చేసినారా? చేస్తారు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అప్పుడు చూసారు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయింది కదా వచ్చి. మరి రాబోయే కాలం చేస్తుంటారు కదా పనులు. అట్లా తప్పు పట్టద్దు మనం ఎవరేం కానీ. మనం ఛాయిస్ ఇవ్వాలి, ఇంకోటి వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళ ద్వారా పనులు తీసుకోవాలి. ఒకటే పని ఒక రోజే అవుతుందని ఎప్పుడు ఊహించుకోదు. కాబట్టి ఇది జనాలతో కూడుకున్న పని. ఒకటే రోజు మనం అనుకోగానే కాదు, ఆ పనులు మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. ఇంకోటి మరి తిడుతున్నారు కదా అందరు బయట, ఈ ఫ్రీ బస్ పెట్టి కూడా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఎక్కినారా ఫ్రీ బస్? చాలా సార్లు ఎక్కినా నేను. ఏంటి కొట్టుకుంటున్నారంట, ఎక్కనివ్వట్లేదంట, 10 మందికి 15 మంది 20 మంది ఎక్కుతున్నారంట, ఇట్లాంటివన్నీ కామెంట్స్ బయటకు వస్తున్నాయి కదా. అట్లానేం లేదు సార్. మనము అసలు ఎంత పేదలు చాలా కటిక దరిద్రంగా ఉంటారు. వాళ్ళకి కనీసం చార్జెస్ కాదు, ఫుడ్ కూడా సరిగా తినడానికి ఉండదు. ఆ టైంలో మనకు ఫ్రీ బస్సు, మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళే స్వేచ్ఛ ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు. దాన్ని ఎవరు కాదనుకోవద్దు మనం. అంటే ఇప్పుడు జనాల మిస్టేక్ అది. మన బస్సు ఎక్కడము వాళ్ళ మిస్టేక్. బస్సు ఒక ఫుల్ అయిందంటే అసలు అక్కడ డ్రాప్ అయిపోవాలి. ఎవరమైనా ఒత్తిడి మనమే ఒత్తిడి వేసుకుని మనం లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, మనకే ప్రాబ్లమ్స్ అవుతాయి. సరే, సో ఇంకోటనా మీరు చెప్పండి, నవీన్ గారి మీద వచ్చే కామెంట్స్, రౌడీలకి టికెట్ ఇచ్చి ప్రచారానికి రౌడీలను పంపిస్తున్నారు, గెలిస్తే ఇక అందరిపైన అయిపోయినట్టే అంటున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? అయితే సార్ ఇక్కడ ఒకటి, మనం ఇప్పుడు నాయకుల మాటలు వినొద్దు, మనం ప్రజల మాటలు వినాలి. మీరు ప్రజలను మాట్లాడుకోవాలి. మనం ప్రజలను చూస్తే మనకు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో మాసుగా ఆ బస్సులకు వెళ్తే, ఆ గల్లీలకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కానీ మీరు ఎవరు చెప్పిన మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు మంచోళ్ళు గుండాలు దగ్గర కనపడతారు, గుండాలు దగ్గర కనపడతారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉంటేనేమో గుండాలు గారు, ఇతర పార్టీలో గుండాలు అవుతారు. ఇది కరెక్ట్ అసలు మాట్లాడలేక. కొంత పార్టీలు గుండాలు ఎవరు ఇంతకు ముందు చిన్న శ్రీశైలం యాదవ్, ఆయనతోనే కదా టీఆర్ఎస్ పరిపాలన, అంటే ప్రభుత్వం. శ్రీశైలం కదా సార్ బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ కు చిన్న శ్రీశైలం గారే రథం ఇచ్చిండు కదా, అప్పుడు గుండా కళ్ళు కనపడలేదా, బయలు కమ్మినా ఏమన్నా అప్పుడు? అవునా కదా. ఇప్పుడు అంటున్నారా? ఇప్పుడు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళ గిట్టుబాటు అవుతున్నాం, ఇట్లా గిట్టుబాటు కాకపోతే అట్లా, అది కరెక్ట్ కాదు కదా. అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు ఆ బస్తీలకి వెళ్ళి అడగండి, నవీన్ ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత బాగా పనులు చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఇట్లా ఎవరైనా గిట్టే డ్రాప్ అవుట్ అయితే తల్లిదండ్రుల పిల్లలకు డబ్బులు ఇచ్చి ముందుకు చదవడానికి చేయుతనిస్తున్నాడు. ఇంతకంటే మంచి ఏం కావాలి నీకు? ఏం సార్, అవునా కదా. సరే, బీజేపీ ఎలాంటి అవి చూపిస్తుంది అంటారు ఇక్కడ? బీజేపీ గురించి నాకైతే ఎక్కడైతే కనపడతలేదు సార్ పెద్దగా. అది ఎక్కడ ఏం లేదంటారా బీజేపీ? నాకైతే అవుపడతారు. మేము తిరుగుతూనే ఉన్నాం గల్లీలలో, మొత్తం కూరగాయలు అమ్ముతూ ఇదంతా తిరుగుతూనే ఉన్నాం. మాకైతే పెద్దగా కనపడతలేదు. ఆల్రెడీ గెలిచిండు, అఫీషియల్ గా ఓటింగ్ లో ఆల్రెడీ ఇంకా గెలిచేస్తాడు. ఎందుకంటే ప్రజల అభిమాని ఆయన. ఇప్పుడు అంత చిన్న వయసులోనే అంత గొప్ప పేరు తెచ్చుకోవాలంటే చాలా గొప్ప విషయం. అసలు దాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాలుగా మాట్లాడుతున్న రకరకాల విషయాలు. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా ఒక బహుజన మేధావి, అందుకే సార్ మాకు ఒక దేవుళ్ళక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేమే జీర్ణించుకోలేకపోతున్నాం బీఆర్ఎస్ పార్టీలో పోయిందంటే. ఎందుకంటే ఒక బహుజనుల కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆ బహుజన ఫిలాసఫీని మా మైండ్ లో చొచ్చిన మంచి ఆయన, మా మైండ్ లో చొచ్చిన మంచి. ఆ సార్ నుంచే మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ ఆ బీఆర్ఎస్ లో కూడమే మాకు చాలా బాధ అవుతుంది సార్. ఇప్పటికైనా సారు కళ్ళు తెలుసుకొని బయటకు వస్తే చాలా మంచిగా ఉంటుంది. నవీన నేను రాసిన పాటనే కదా సార్ మా మిస్సెస్ వాడింది. అయితే ఉన్నది కానీ నేను రాసి పెట్టినా, అది ఇంకా కొంత ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకో పాట వచ్చేసింది, ఆల్రెడీ ఉన్నది. అయితే నవీన్ గారు గెలుస్తారు అంటారు? తప్పకుండా గెలుస్తుంది. ఆల్రెడీ గెలుస్తాడు కాదు, ఆల్రెడీ జనంలో గెలిచిండు. ఓటింగ్ లో అఫీషియల్ గా మీరు అన్నట్టుగా అఫీషియల్ గా గెలవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మీ అడ్రీమ్ ఛానల్ గిట్లా చాలా మంచిగా న్యూస్ ఇస్తా ఉన్నది. మిమ్మల్ని గిట్లా మేము ఫాలో అవుతున్నాం. మీలాంటి టీవీలు గిట్లా సమాజంలో ఉండాలి. థ్యాంక్ యూ సార్. మీ పవన్ సార్ మీలాంటి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మంచి యంగ్గా. ఆ జనంలో ఇట్లాంటి విషయాలను బయటకు తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఐ డ్రీమ్ వాళ్ళకు
అంటే నమస్తే. నమస్తే అండి. ఏంటండి ఎలా ఉంది పరిస్థితి? ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ లో? ఇంకెవరినండి, హీరో ఎవరిక్కడ? నవీన్ యాదవ్ గారు. హీరో అతన్ని నవీన్ గారు అంటావా? అంతే, హీరోనే కదా. ఎలా హీరో? వాళ్ళేమో రౌడీలు అంటున్నారు. రౌడీలు అన్నారు కాబట్టి హీరో అంతేనా? అంతే కదా. ఎందుకంటే సమాజ సేవకుడు, నవయుగ నిర్మాణ సంస్థకర్త, ఆ తర్వాత యువతకు ఆదర్శము, యువత గురించి ఆలోచించే వ్యక్తి. ఆ చదువు కానీ, వైద్యము కానీ, ఆ తర్వాత అంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు కూడా దీనస్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా అందరితో బాగా ఉండాలి అని అంటే, ఇక్కడ సమస్యలు చెబితే వినేవాడు ఎవరంటే నవీన్ యాదవ్. స్పందించేవాడు. సమస్య ఎవరికి చెప్పుకోవాలంటే ఇక్కడ వాళ్ళు అందరు నవీన్ యాదవ్ అంటారు. నవీన్ యాదవ్ ని ఎప్పుడు అంటే కలిసిన అన్న అంటే నేనున్నా అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అండదండగా ఉన్నవాడు ఈ జూబ్లీ హిల్స్ లో. ఎందుకు గెలవలేదు? ఇన్ని 2 సార్లు పోటీ చేసి ఓడిపోయడం జరిగింది, ఎందువల్ల అంటారు? ఇది 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి 3వసారి ముచ్చటగా గెలుస్తాడు. రాజకీయాలు ఇంకా ప్రతిపక్షం వాళ్ళు మరి వాళ్ళు వేసిన ఎత్తుగడలు, అప్పుడు పాపం అబ్బాయి ఎంతండి యువకుడు, ఇంకా అవన్నీ ఎత్తుగడలు తెలియదు కదా. ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు కదా వాళ్ళు, ఎందుకంటే అనుభవం వాళ్ళకి బాగుంది కదా. అనుభవం వచ్చింది, రాజకీయం ఏంటో తెలిసింది. అందుకే ఆయన ప్రజల్లో ఉన్నాడు కదా. ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవలు చేస్తూ ఉండి ప్రజల్లో పేరు తెచ్చుకున్నాడు. గల్లీలో గడప గడపకి వెళ్ళిన నవీన్ యాదవ్ అంటే తెలియని వారంటూ లేరు. ప్రతి గడప కూడా నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం గాని, ఆ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ సహాయం పొందిన వాళ్ళే. చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. నవీన్ యాదవ్ గారు ఆర్కిటెక్చర్ చేశారు. మరి ఆయనకి ఎందుకు ఇప్పుడు జాబ్ చేసుకుంటే లక్షల్లో శాలరీ అయినా కానీ చేయకుండా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన, ఆలోచన, యువతరము భవిష్యత్తు బాగుండాలి అని ఎవరికైతే అంటే నిరుపేదలు, చదువుకునే టాలెంట్ ఉండి ఆర్థికంగా లేని వాళ్ళకి ఎంతో మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పించాడు. వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. యూపీఎస్ లో కూడా చాలా మందికి కోచింగ్లు ఇప్పించాడు. వాళ్ళంతా కూడా ఇవాళ ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ గా ఉన్నారు ఇప్పుడు. అలాగే అసలు ప్రపంచంలో ఎవరు కని విని ఎరుగని మహత్తరకరమైన కార్యం చేసింది ఎవరు? నవీన్ యాదవ్. అదేంటో మరి మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. చెప్పండి. పబ్లిక్ కూడా తెలియదు. పబ్లిక్ కూడా దాదాపు అందరికి తెలిసిన విషయమే, కాకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఏంటంటే శ్రీమంతాలండి, గర్భిణీ మహిళలకి శ్రీమంతాలు చేసిన మహా వ్యక్తి. ఆ తర్వాత పుట్టిన పిల్లలకి అన్నప్రసన్నం చేసిన మహానీయుడు. వాళ్ళకి ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా ఉన్నాడు. అక్షరాభ్యాసాలు చేసినాడు. ప్రతి ఒక్కరి అంటే తను చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో నవీన్ యాదవ్ నిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు నవీన్ యాదవ్. తను వస్తే ఇంకా ఇక్కడ కాలనీలో ఉన్న రోడ్డు సమస్య కానీ, ఇంకా వేరే ఇంకే సమస్య, డ్రైనేజీ సమస్యలు కానీ, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించగలిగేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నవీన్ యాదవ్ గారు పరిష్కరిస్తారు. ఆయన వస్తాడు, గెలుస్తాడు. ఆయనకి ఇంకా పోటీ లేదు. 3వసారి ముచ్చటగా ఇప్పుడు గెలుస్తాడు. చెప్పండి, ఏంటి ఈసారి ఎలక్షన్ లో పోటాపోటీగా ఉంది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని గెలిపించాలనుకుంటున్నామండి. ఎందుకంటే పోటీ అని కాదు, తన చేసిన పనులకి తప్పకుండా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు, గెలిపించుకుంటాం. ఏం చేశారు నవీన్ గారు? ఏం చేశారు? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎటువంటి హెల్ప్ అయినా కానీ తను చేశాడు. ఒక చదువు గురించి కానీ, ఒక హెల్త్ గురించి కానీ, ఒక ఇంట్లో ఏదైనా పెళ్లిళ్ళ గురించి కానీ, శ్రీమంతాలు కానీ, ప్రతి ఒక్కటి నవీన్ యాదవ్ గారు మాకు హెల్ప్ చేశారండి. మేము అతన్ని గెలిపించుకుంటాము, తప్పకుండా గెలుస్తారు. నవీన్ గారిని ఇప్పుడు రౌడీ అని, రౌడీలకి టికెట్ ఇచ్చారని, రౌడీలు ఈ విధంగా ప్రచారానికి వస్తున్నారని చెప్పేసి ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాళ్ళు రౌడీలు అయ్యి ఇతన్ని అంటే అది కరెక్ట్ కాదు కదమ్మా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రౌడీలు కాబట్టి నవీన్ యాదవ్ గారిని అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి మరి? ఇక బీజేపీ పరిస్థితి ఇక పార్టీ కాదు కాబట్టి నిలబడ్డారు, అంతకంటే దాని ఏం లేదు. ఏం లేదు. కనీసం ఓట్లు కూడా చేయలేమంటారా? ఎవరో ఇక అనలేము, చెప్పలేము. మొత్తానికి నవీన్ గారు గెలిస్తే బాగుంటది అంటారు. అవునమ్మా, నవీన్ యాదవ్ గారు గెలిస్తే కాదు గెలుస్తారు. ఫిక్స్ అయిపోయారు మీరే? అవునమ్మా, ఆయన చేసేదానికి. ఎందుకంటే మాకు ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్లాగా,
ఒక అన్నలాగా ప్రతి ఒక్కరికి ఆయన ప్రతి నోట ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గారు తప్పకుండా గెలుస్తారు. మాకు ఒక నమ్మకము. మా ఇంట్లో ఆ పండుగ జరుపుకుంటామని నాకు ఒక ఆశ. ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు ఎలా ఉంది? ఎవరిని చూసినా 50,000 మెజారిటీ అంటున్నారు, ఏ పార్టీని పట్టుకున్నా. సో మీరేమంటున్నారు? 50,000 మెజార్టీ అని చెప్తున్నారా? ఏ పార్టీని పట్టుకున్నా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు పట్టుకున్నా 50,000 మెజారిటీ అంటున్నారు. అనుకోనివ్వండి, కొంచెం 11కి జాతకాలు బయటపడతాయి ఎవరేంటో అనేది. నాకు తెలిసి ఇప్పుడు పోటాపోటీగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోయారు, బీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు వెనకాల మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం వస్తుంది. కానీ నాకు గట్టిగా నమ్మకం దేని మీద ఉందంటే నవీనన్న గెలుస్తారు ఈసారి ఎమ్మెల్యేగా. జూబ్లీస్ ఎమ్మెల్యేగా నవీనన్ననే గెలుస్తారని గట్టిగా నా 6th సెన్స్ చెప్తుంది. 2 times కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు. తర్వాత ఏ పర్సన్ మీద అయితే ఓడిపోయాడు, ఇప్పుడు అదే పర్సన్ వాళ్ళ వైఫ్ మీద బై ఎలక్షన్ జరగడం జరుగుతుంది. అవును, బై ఎలక్షన్ జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు కూడా చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ వైఫ్ నిలబడింది. కానీ నాకు తెలిసి ఎందుకు నవీనన్నే గట్టిగా గెలుస్తారని నాకు అనిపిస్తుందంటే, నాకు నవీనన్న 2-3 సార్లు కలిసినా నేను. ఆయన అప్పుడు కూడా చాలా కష్టపడిన మనిషి, కానీ పార్టీలో లేకున్నా గానీ ఆయన పేదవాళ్ళకి హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు నవీనన్న వచ్చారంటే పేదవాళ్ళకి కొంచెము హెల్ప్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను కళ్ళతో చూశాను, కలిశాను కాబట్టి నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి రౌడీలకు టికెట్ ఇచ్చి రౌడీల ప్రచారానికి వస్తున్నారు, ఇది ఆ కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారిపోయింది అని చెప్పేసి కామెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు రౌడీల్ని పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రౌడీల్ని పెట్టి ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం తక్కువ తినలేదు కదా, వాళ్ళు రౌడీల్ని పెడతారు, వాళ్ళు ప్రచారాలు చేస్తారు. ఆ కనపడని రౌడీలు వీళ్ళు కళ్ళకు కనిపించే రౌడీలు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కనపడిన రౌడీలు వాళ్ళు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి ఎందుకంటే నాకు నవీనన్న గెలవాలని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నవీనన్న రావాలని కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఈసారి నవీనన్న వస్తేనే బాగుంటుంది. ఒపీనియన్ ఎలా ఉంది? 2 years పాలన ఎలా అనిపిస్తుంది? మరి ఫస్ట్ ఇప్పుడు నేనేందంటే ప్రజాభవన్ లో నేను చేశాను. నాకు ఎందుకంటే చాలా మంది నాకు తెలిసినప్పుడు తీసుకొని పోయేసి రేషన్ కార్డు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ అన్ని రాపించాను. ఇప్పుడు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తున్నారని చెప్పేసి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి, ప్రజాభవన్ లో కష్టపడ్డాను కాబట్టి. ఇప్పుడు నాకు ఎవరెవరైతే ఎంతమందికి నేను అక్కడ రాపించానో వాళ్ళందరూ రిటర్న్ కాల్ చేస్తున్నారు కాబట్టి నాకు నమ్మకం ఏంటంటే ఈసారి నవీనన్న వచ్చినా గానీ పేదవాళ్ళకి ఏ హెల్ప్ అయినా చేస్తారని చెప్పేసి నాకు ఒకటి నమ్మకం అన్నమాట. అది ఎందుకంటే దగ్గర నుంచి మనిషిని మాట్లాడాను, ఆయన ఏంటో నేను చూశాను ఈ రోజు, అందుకని ఆయన గురించి నేను చెప్పగలను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు